తను చేస్తే స్టైల్ గా ఉంది, మీరు చేస్తే కామెడీగా ఉంది సార్. ఉన్నాను. భయంకరమైన చోటు నుంచి ప్రాణాలతో ఎలా బయటపడాలో నేను మీకు చూపించబోతున్నాను. బయటడిపోతావా బంగారంతోనా? పిచ్చి కూడా హద్దు ఉండాలి భయ. యాందిరయ్యా యాన్ చేస్తున్నా. సో ఇప్పుడు నేనైతే లోపల చెయ్యి పెట్టి అక్కడ పాము ఉందా లేదంటే దెయ్యం ఉందా ఏముందో నన్ను చూడబోతున్నా. చూపించు. ఏదో బిల్ట బంధించావు. ఏముంది అక్కడ నీ తలకాయ? ఏమీ లేదా, లేట్ అయితే లేదు, ఏం కనబడట్లేదు. ఏం కనపడలేదా? ఆ ఎదురుగా కూర్చేసుకొని కూర్చోరా, డీటెయిల్డ్ గా కనపడితే. విన్నావా? ఈడదో టైపు. నీకు ఇప్పుడు తెలిసింది, నాకు ఎప్పుడో తెలుసు. ఇక్కడ కాల్ వేయాలి. అంటే ఏదైనా పులి వస్తే ఎక్కడికన్నా ఫాస్ట్గా లేదని టెస్టింగ్. ఎంత స్లో మోషన్లో ఎక్కితే నన్ను పులి పాటికి తినేద్దులే. ఇక్కడ ఉంటే వస్తుందంట పులి. ఎక్కడానికి తలకాయ పైకి పెట్టినప్పుడల్లా ఇలా తన్నుతా. రే ఏంటిది? మాకేంటిది అంటున్నాను. ఏంటి మట్టా చెప్పులా? నీ కాలు ఏమో భయ్యా. బ్రో నేను ముందే చెప్తున్నా, ఏదన్నా వస్తే పులి ఈ చెట్టు నాది, నేను ఎక్కుతా, నువ్వు ఎక్కి అడ్డం పడకు. నువ్వు ఇంకో చెట్టు చూసుకో. ఇదిగో నువ్వు ఇక్కడికి ఎక్కు, ఇది పట్టుకుని ఆలాడు పైకి. భయపడ్డాను భయో. సార్ నేను ముందే చెప్తున్నా, ఏదన్నా వస్తే పులి ఈ చెట్టు నాది, నేను ఎక్కుతా, నువ్వు ఎక్కి అడ్డం పడకు. నువ్వు ఇంకో చెట్టు చూసుకో. ఇదిగో నువ్వు ఇక్కడికి ఎక్కు, ఇది పట్టుకుని ఆలాడు పైకి. జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. ఇక్కడ నుంచి నీ పేరు పచ్చళ్ళు ఇలా తగిలిందిలే నాకు, పచ్చళ్ళ పేరు తెలుసా నీకు? తెలుసు నాకు. దరిద్రంగా ఉంది. ఏమైంది గైస్, లోపలైతే పరిస్థితి ఇది ఒక 2-3 అవర్స్కి క్యాంపింగ్ మాత్రమే కాబట్టి మేమైతే ఏమీ తేలేదన్నమాట. లిటరల్లీ ఏమీ అంటే ఏమీ తేలేదు. ఏమంటే ఒక తలగడ, దుప్పటే ఏమీ తేలే. అట్లీస్ట్ వాటర్ అన్నీ ఉన్నాయా భయ్యా? ఉన్నాయి. ఓపెన్ చేయి. చచ్చిపోయేలా ఉందను దీని అమ్మ జీవితం. వాటర్ 20 రూపాయలు. సౌండ్ ఏంట్రా? జస్ట్ ఫర్ మా సరదా కోసం, దానికన్నా ముందు మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం మాత్రమే గైస్. మీ అమ్మ నిన్ను తన కోసం కనలేదురా, జనం కోసం కంది. నువ్వు శివాజీవి కాదురా, నీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం పుట్టుకొచ్చిన ఛత్రపతివి. సాయంత్రం ఈ అడవిలో ఉన్నాం గైస్ మేమైతే. అది కూడా పులి తిరిగే ప్లేస్లో అనమాట. ఈ మనిషి కూడా పడుకున్నాడు. ఎప్పుడెప్పుడు పడుకుందాం అని చూసాను, ఛాన్స్ వచ్చింది. ఏంటి అడవిలోనా? అది కదే, ఎంత నుంచి తిరిగి తిరిగి అలసిపోయాం కదా అందుకని. దరిద్రుడా. చేయి నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ ఎదవ. ఇంకొంచెం లేట్ అయితే ఇక్కడ పెద్ద పులి కాదు, ఇంకా ఏవేవో వస్తాయి, మన పని అయిపోద్ది. శ్యామ్ లేకు లేకు. బ్రో నువ్వు ఫస్ట్ చెట్టు దిగు. విచిత్రమైన సౌండ్లు వస్తుంటే ఏం చేస్తున్నావు చిరాగ్గాను? దా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇక్కడ ముళ్ళు గైస్, విచిత్రమైన సౌండ్లు అయితే వస్తున్నాయి. రసిక రాజా ప్రొడక్షన్స్, అడవిలో అరుపులు, సీన్ 1 టేక్ 1 యాక్షన్. మేము ఇప్పుడైతే ఒక క్రేజీ ఛాలెంజ్ అయిపోతున్నాం. ఏంటి అంటే ఈ టెంట్ తీసుకొని మన శ్యామ్ అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోబోతున్నాడు. సంతోషం, వెళ్ళిరా బాబు.